కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి కథ 3వ భాగం. 13/3/25 వన్ వే ట్రాఫిక్. ఏమండి తాతగారు, 5:30 అవుతోంది, మధ్యాహ్నం వస్తానన్నారుగా, మరి త్వరగా బయలుదేరండి అన్నాడు మధు గుమ్మర్లో నుంచి. అతడు తెల్లని ప్యాంటు షర్టు ధరించి ట్రిమ్గా తయారై అతని మాటలు విని 60 ఏళ్ల ముసలాయి కింద చాప మీద కూర్చొని పాలు చల్లారుస్తున్న కోడలి వంక చూసి ఆమె తల పైకెత్తి కనుబొమ్మలు ముడిచి, ఎక్కడికో ప్రయాణం కట్టినట్టున్నారే, సినిమాకా ఏమిటి? నిన్న డాక్టర్ ఏం చెప్పాడో గుర్తు లేదా? మీ వంటికి చలిగాలు అసలు తగలనే కూడదని చెప్పారుగా అన్నది. ఆయన ఏమీ మాట్లాడల. మధు మాటి మాటికి రిస్ట్ వాచి వంక చూసుకుంటూ తొందర పెడతాడు. ఆయనకేం తోచడ. దీనంగా కోడలి వంక చూసి, ఇదమ్మాయి, ఇవాళ మధ్యాహ్నం ఏవో మాటల సందర్భంలో మధు ఇవాళే కొత్త సినిమా విడుదలైంది, నేను వెళదామనుకుంటున్నాను, మీరు రాకూడదండి తాతగారు అని అడిగాడు. నేనేమో నువ్వు అడ్డు చెప్పులేని భరోసాతో సరే వస్తానని అన్నాడు. ఆమె పాల గ్లాసు మామగారికి అందిస్తే, ఏమో బాబు, మీది అసలే గాజు కాయ వంటి పైగా పెద్దతనం, నాకసలు ఇష్టం లేదా. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. కొద్దిగా పాలు చప్పరిస్తూ అలాగే కూర్చో. ఆమె స్నానాల గదిలో ఉన్న భర్తకు తువ్వాలు ఇచ్చేందుకు లోపలికి గుమ్మం అవతల నుంచి మధు, తాతగారు త్వరగా కానివ్వాలి, అసలే టిక్కెట్లు దొరకవేమోనని అనుమానంగా ఉంది, మీరు ఆలస్యం చేస్తే ఏం లాభం లేదు, బుకింగ్ కట్టేస్తారని. ముసలాయన పాల గ్లాస్ కిందది తల పైకెత్తేసరికి ముఖం తుడుచుకుంటూ కొడుకు లోపల గదిలోంచి వరదలోకి వచ్చి ఆయన నెమ్మదిగా ఒరే సారథి అని పిలిచాడు. ఆయన పిలుపు విని ఏం నాన్న అంటూ దగ్గరికి రాగానే నెమ్మదిగా, మన ఇల్లు గలవారి అబ్బాయి సినిమాకు వెళుతూ నన్ను కూడా రమ్మన్నాడు, నా కోసం వచ్చా, అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. అమ్మాయి ఏమో వీల్లేదంటోంది, నువ్వు కాస్త చెప్పి చూడరా, ఈ ఒక్కసారికి ఇక ఎప్పుడు అడగను. సారథి నవ్వి, మీరు మరీ పసిపిల్లలవుతున్నారే, ఏమీ పర్వాలేదు, మీరు వెళ్ళండి, దానికి నేను చెప్తానండి అన్న. ముసలాయన ఉత్సాహంగా లేని కళ్ళజోడు లేచి కళ్ళజోడు సవరించుకొని చెప్పులు తొడుకొని చేతి కర్ర కోసం వెతుకుతుండ కోడలు ముందు గదిలోకి ఆమె అంతా అర్థం చేసి, అయితే నేను చెప్పిన మాట వినరన్నమాట, వెళ్ళి తేరాల్సిందేనా అన్నది. ముసలాయన ఆగి, సారథినవి పోనివ్వవే, పాపం ఎంత సరదా పడుతున్నారు, ఈ ఒక్కసారి చేలే అన్న. ఆమె భర్తకి ఎదురు చెప్పలేక, సరే బాబు నీ ఇష్టం, నాకెందుకు మధ్య నిష్ఠూరమని చేతి కర్ర వెదికి మామగారికి అందించి ఆయన ఉత్సాహంగా నడుస్తూ ముందు గదిలోకి వచ్చేసరికి మధులేచి, అమ్మయ్య వచ్చేసారా, ఇంత ఆలస్యం చేశారేం తాతగారు, మనం త్వరగా నడవాలి, ఇప్పటికే టిక్కెట్లు ఇస్తూ ఉంటారు, పైగా కొత్త సినిమా, మనం విపరీతంగా ఉంటారు జనం అంటూ నడవటం మొదలుపెట్టి నడుస్తున్నసేపు మధు కొత్తగా విడుదలైన సినిమా తీసిన వాళ్ళ గొప్పదనం, అంతకుముందు వాళ్ళు తీసిన సినిమాలన్నీ వరుసగా రజతోత్సవాలు జరుపుకున్న వివరం, అందులో నటీనటుల గొప్పదనం వివరిస్తూనే ఉన్న ఒక సెంటర్లోకి రాగానే ముసలాయన ఆగి మధును భుజం తట్టి, ఇంకా ఎంత దూరం హారన్? ఎక్కువ దూరం లేదండి, వచ్చేసాం, మరో 10 నిమిషాలు నడిస్తే చాలు, నేనిక నడవలేను, రిక్షా ఒకటి మాట్లాడుకుందా నాయన. అదేమిటండి, ఇక్కడి నుంచి వన్ వే ట్రాఫిక్, రిక్షాలో పెడితే ఎంతో చుట్టూ తిరిగిపో, నడిచిపోతే 60 మైలు కూడా లేదన్న. ముసలాయన అయినా సరే నేను నడవలేను, ఇదిగో ఆ రిక్షాని పిలిచి మాట్లాడు. మధు వాచి వంక అనుమానంగా తలపై, ఆల్ రైట్, అంత నడవలేనప్పుడు ఏం చేస్తాం, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, రిక్షాను పిలిచి ఎక్కడన్నా. రిక్షా నడుస్తున్నంతసేపు మధు ఆదుర్దాగా వాచి వంక చూసుకుంటూనే ఉండి ఏమోనండి తాతగారు,
నాకు సినిమా అందుతుందనే నమ్మకం లేదు. మనం వెళ్ళేసరికి హౌస్ఫుల్ అని బోర్డు తగిలించి ఉండొచ్చు. సినిమా హాల్ లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వారు రిక్షా దిగేసరికి టిక్కెట్లు దొరకని జనం కొంతమంది ఇళ్లకు తిరిగిపోతున్నారు. గేటు తలుపు మీద టిక్కెట్లు లేవి అని బోర్డు తగిలించబడింది. ముసలాయన మధును వారి రిక్షావాడికి తాను డబ్బులిచ్చి మధు దీనంగా చూశారా తాతగారు? నేనప్పుడే అనుకున్నా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని జనం ఎదురు చూస్తూ మనం కాస్త ముందుగా వచ్చి ఉండాల్సింది. ఇప్పుడేం చెయ్యటం? ముసలాయన లైట్ల వంక, సినిమా హాలు ముంద నిలువెత్తు బొమ్మల వంక చూస్తూ ఆసేప చూడు మధు, ఇవాళ మా కోడలు చాలా కష్టం మీద ఒప్పుడు. మళ్ళీ అన్నప్పుడల్లా నిన్ను రాని కాబట్టి దగ్గరలో మరేదైనా సినిమా ఉందేమో చూడు, మొదలుపెట్టినా పర్లేదన్నా. మధు ఆలోచించి ఈ పక్కనే ఈశ్వర్ టాకీస్ ఉంది, అక్కడ ఇప్పుడే సినిమా ఆడుతుందో తెలియదు. ఆ హాల్లో ఎప్పుడు 20-25 నాటి తుప్పు సిల్వర్ వేస్తూ ఉంటారు. ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి పోదాము. ఇద్దరూ మరొక 5-6 నిమిషాలు నడిచి హాలు చేరు. హాలు పైన ఒక్క లైటు తప్ప మరేం లేవు. అక్కడ సినిమాకు మొదలుపెట్టి మధు టిక్కెట్లు తీసుకుంటూ ఎంతసేపు ఎంతసేపునా? ఎక్కడండి, 5 నిమిషాలు కూడా కాలేదు. ఇద్దరు హాల్లోకి వెళ్ళి హాలు లోపల పంకాలు కూడా ఆడటం. అన్ని తరగతుల ప్రేక్షకులు కలిసి 25 మంది ఉంటారో లేదు. ముసలాయన వంక 2-3 నిమిషాలు చూడగానే గంభీరంగా మారి ఆయనకు గుర్తొచ్చి, ఈ సినిమా 25 ఏళ్ల క్రితం. ఇందులో కథానాయకుడి పాత్ర నిర్వహించింది తనే. తాను వేసిన 4-5 సినిమాల్లో ఇందులో మాత్రమే ప్రముఖ పాత్రలవి. తను వేసిన మిగిలిన పాత్రలు చాలా చిన్నవి. ఇది ఒక జానపద సాహసిక గాథ. అందులో తానొక మామూలు సిపాయి రాకుమారిని ప్రేమిస్తాడు. రాకుమారి కూడా తన్ను ప్రేమిస్తాడు. రాణికి రాజుకు ఇది కంటకప్రాయంగా ఉంటుంది. వాళ్ళ సిపాయిని అనేక విధాలుగా హింసిస్తారు. రాణిగారు వెర్రివాడైన తన తమ్ముడికి రాకుమారికి పెళ్లి చెయ్యాలని పట్టుదలతో. ఇంతలో కథలో మరొక మాంత్రికుడు వస్తాడు. చివరకు కథానాయకుడు మాయలను మంత్రాలు చేయి మొసళ్లతో పురులతో పోరాడి మాంత్రికుడిని ప్రేయసిని దక్కించు. ఆ రోజుల్లో ఈ సినిమా విపరీతంగా ప్రజాదరణ పొంది లక్షల కొద్దీ లాభాన్ని తెచ్చివే. ఈ సినిమా తీసిన ఒక రెడ్డి ఇప్పుడు ఏమయ్యాడో తెలియదు. అప్పుడది పాత పొడి అక్కడక్కడ తెగిపో, మాటలు సరిగా వినపడ్డ. ఫిలిం కళాకాంతులు కోల్పోయి బాధగా నడుస్తుంది. ముసలాయన సినిమా చూస్తూనే అంతా జ్ఞాపకం తెచ్చుకొని రాజు రాణి పాత్రలు నిర్వహించిన వాళ్ళిద్దరూ ఏమైపోయారో ఆయనకి తెలుసు. రాజు పాత్ర ధరించిన వాడు చాలా దురదృష్టం. అతడి ఇంటి చుట్టూ ఎప్పుడు అప్పుల వాళ్ళు కాసుకొని ఉండే. సినిమాలో విలన్ వేసిన వాడు తెర మీద ఎంత క్రూరంగా భయానక నిర్దాక్షిణ్యంగా కనిపించేవాడు. నిజ జీవితంలో అంత సాధుశీలి దయార్ద్రం దాత. చదువుకుంటున్నాను, బీదవాణ్ణి అని, ఇబ్బందిగా ఉంది, మందుకు డబ్బు లేదని, ఇల్లు కాలిపోయాయి, నిలవ నీడలేదని, వరద బాధితుల సాయం చెయ్యండి అని ఎవరో ఎప్పుడో ఒప్పుడు అతన్ని వెంట తిరుగుతూ ఉండి ఎవరిని కాదనేవాడు కాదు. ఇచ్చే సమయంలో చేతికి ఎంత నోటు వచ్చేది గమనించేవాడు. అందువల్ల ఎంత డబ్బు సంపాదించదు అతడు ఆస్తిపరుడు కాలేకపోయాడు. సినిమా పరిశ్రమలో ఎక్కువ అనుభవం ఉన్నందువల్ల చాలా సినిమాలలో రకరకాల పాత్రలు నిర్వహించవలసి అతడు తర్వాత ఎక్కడో రైలు ప్రమాదం మరణించినప్పుడు పత్రికలలో చిన్న అక్షరాల అతని మరణ వార్త వచ్చేసి సంతాపం ప్రకటన. రాణి గారి తమ్ముడిది హాస్యమ. ఆ సినిమా కొత్తగా విడుదలైన రోజుల్లో ప్రేక్షకులు ఆ పాత్ర కడుపుబ్బా నిర్మించి ఆ వేషం వేసిన వాడు నిజ జీవితంలో ఎప్పుడూ గంభీరంగా నిరుత్సాహంగా నీరసంగా ఉండే. కదిలిస్తే వేదాంతం మాట్లాడే అతడు తర్వాత ఎప్పుడో నా సాగుకెవరూ బాధ్యులు కాదు ఉత్తరం రాసిపెట్టి తన గదిలో దూల నుంచి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకు
రాకుమారిగా నటించిన ప్రవీణ అనే ఆమెకిప్పుడు 57 పైన. ఆమెకిప్పుడు 8 ఏళ్ల మనవరాలు తప్ప ఎవరు. ఇంటి పెరటిలో ఉన్న కరేపాకు చెట్టు ఆమెకు జీవనాధారం. ప్రతిరోజు సాయంకాలం కరేపాకు కోసి కట్టలు కట్టి ఉదయమే మనవరాలి చేత బుట్టతో ఇంటింటికి పంపిస్తారు. వాళ్ళు ఒక్కొక్క కట్ట తీసుకొని కాసిన బియ్యం బుట్టలో వేస్తారు. సినిమాలో తాను పాడిన ప్రేమ పాటలు ప్రేమాకు పాడినవాడు ఇప్పుడు భీమవరంలో ఉంటున్నాడు. 4 ఏళ్ల కిందట ఓసారి ఏదో పని మీద ఆ ఊరెళ్ళిన అతని ఇంటికి వెళ్ళాను. అతడప్పుడు గ్రామ్ఫోన్ మీద తాను 25 ఏళ్ల క్రితం పాడిన పాటని పెట్టుకొని వింటూ కూర్చో. ఆ రికార్డు పూర్తిగా అరిగిపోయి అసహ్యంగా విని తనను చూసి అతడు ఆదరించి మాటల సందర్భం తన ఇంట్లో ఎవరికి గ్రామ్ఫోన్ అంటే ఇష్టం లేదని, రేడియో వచ్చాక దాన్ని పూర్తిగా మూల పారేశారని, తాను మాత్రం మరెవరూ లేకుండా చూసి అప్పుడు అలా వింటూ ఉంటానని చెప్పారు. కథలో తను దొంగల నాయకుడికి మధ్య ముష్టి యుద్ధం జరుగుతుంది. ఆ సన్నివేశంలో ముసలాయన రక్తం పరుగులై ఆయన ఆవేశంలో చెయ్యి విసిరి కుర్చీ దెబ్బ తగలగా అబ్బా అన్న బాధ. మధు ఆశ్చర్యపోడి ఏమిటి తాతగారు ముసలాయన అబ్బే ఏమీ లేదన్న. మధు కాసేపు ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాము. ఈ తుక్కు సినిమాకు రావాల్సి వచ్చి అయినా ఏ సినిమాలండి, ఆ పాత్రలు కథ అంతా అవాస్తవికతగా అసహ్యంగా ఉంది. ముసలాయన చాలా మనస్తాపంగా ఆయన నెమ్మదిగా నువ్వలా అనుకోయి, ఆ రోజుల్లో వాళ్ళు కూడా తమకున్న అవకాశంలో బాగానే సినిమాలు తీశారు అంటూ ఉండగా ఉన్నట్టుండి ఫిలిం తెగిపోయి లైట్ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆరిపోయాయి. కరెంటు పోయి ఉన్న కొద్ది మందిలో ఎవడో ఏలేశాడు. మధు లేచి బయటికి. ముసలాయన అలాగే కూర్చున్నారు. ఆయనకు దాదాపు 10 రోజుల కిందట జరిగిన చిన్న విషయం గుర్తు. ఆయన ఒకనాడు సాయంకాలం షికారుని తిరిగి వస్తుంటే ఒక వీధి చివర 4-5 పిల్లలు కర్రా బిళ్ళ ఆడుతూ కనిపి ఆయన కాసేపు పక్కనే నిలబడి చూశారు. ఆయనకు ఆటంతా జ్ఞాపకం. చిన్నతనంలో పల్లెటూరు ఈ ఆట ఆడుతుంటే పట్టుబదలు పెంచి అన్నం నీళ్లు మర్చిపోయేవాడు. గొడ్డను కాసుకునే కుర్రాడు ఆట ధ్యాసలో పట్టి గుడ్లు ఎటుపోయేది గమనించేవాళ్ళు. ముఖ్యంగా ఆయన తన చిన్నతనంలో ఆటలో నిష్ణాతుడు. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టే గెలవటం తచ్చు. అతడు చేతి కొద్దీ చేసిన దెబ్బకు ఆ కర్ర ముక్క కుయ్యూమని గోలకేసి గిరగిరా తిరుగుతూ ఫర్లాంగుల కొద్దీ ఎగిరిపోయి వాడు అటు చూస్తూ ఇదంతా జ్ఞాపకం చేసుకొని ముసలాయనకు చిత్రమైన కోరిక. ఒకసారి చుట్టూ చూసి దగ్గరలో ఎవరూ లేరని తెలుసు. ఆ కుర్రాడి దగ్గరకి ఒకసారి నేను ఆడతాను ఇస్తావా? వాడు ఆశ్చర్యపోతూ నవ్వుదు ముసలాయన కర్రా బిళ్ళ ఇచ్చి తన చేతిలో ఉన్న ఖరీదైన కుర్రాడి చేతికి కర్రా బిళ్ళ అందుకు. పిల్లలందరూ ముసలాయన వంక చిత్రంగా చూస్తారు. ఆయన తనకెదురుగా కొద్ది దూరంలో నిలబడి ఉన్న 3 పిల్లల వైపు కుర్రవాడు కొట్టారు. అది ముచ్చటగా ఎగురుతూ పోయి ముందు నుంచొని ఉన్న కుర్రాడి చేతిలో పడి అంటే ఆయన ఛాన్స్ అయినట్టు అన్నమాట. పిల్లలందరూ అది చూసి కేకలు పెట్టి ఆయన మరొక్కసారి వేస్తాను అన్న. మళ్ళీ ప్రయత్నం చెయ్యగా ఈసారి అది 2వ వాడిని పడి మళ్ళా పిల్లలసి ముసలాయన ముఖాన అప్పటికే స్వేద బిందువులు అంకురించాయి. ముచ్చటగా 3వసారి ఇంకా ఆడగనులే అన్న. సరే అన్న. ఈసారి ఆయన జాగ్రత్తగా వాళ్లకు అందే వీలు లేక బెళ్ళ నేలబారుగా వేశారు. వాళ్లలో ఒకడు ముందుకు వచ్చి దాన్ని మళ్ళీ కంచా దగ్గరికి వేసి అదృష్టవశాత్తు అది కంచాకు దూరంగా పడి దాన్ని ఆయన చేతిలో ఉన్న కర్రతో 3 సార్లు కొట్టగలిగినంత దూరం కొట్టదు. ఆయన ఈసారి పిల్లలు పైకి లేపి ప్రయత్నించారు. అది మాత్రమే. 2వసారి కర్రతో చివరను తాకించేసరికి అది తప్పనిసరి అయినట్టు 1 అడుగు ఎత్తుగా ఆయన చేతిలో ఉన్న కర్ర
బలవంతా ఉపయోగించి విసిరాడు. బిళ్ళకు అది కానీ ఆ ఊపులో ఆయన జబ్బ దగ్గర కరుక్కుమని విపరీతంగా నొప్పిపోయి ఆయన జబ్బను ఎడమ చేత్తో పట్టుకొని బాధగా అబ్బా అని. తర్వాత పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పిల్లాడికి చేతి కర్ర తన చేతి కర్ర అందుకొని మీరు ఆడుకోండి నాయన అంటూ నెమ్మదిగా సాగిపోయి ముసలాయన ఈ స్మృతి నుంచి తేరుకొనేసరి హాల్లో లైట్లు వెలిగాయి. హాలు బయట ఉన్న కొద్ది మంది లోపలికి నిరుత్సాహంగా వచ్చి వారి వాలకం చూస్తే కరెంటు పోయినా సినిమా చూడకపోయినా వాళ్ళకేమి ఇబ్బంది లేనట్టు, ఏవో డబ్బు పెట్టి వచ్చాం కదా తప్పుది లెమ్మన్నట్టు కరెంటు రాగానే లోపలికి వచ్చి మధు కూడా వచ్చి తాతగారు ఇంతసేపు బయటకు రాకుండా ఉన్నారు, ఈ చీకటి గోలో ఎందుకున్నారండి అన్నారు. మళ్ళీ సినిమా మొదలు. పొద్దున లేచి ఎవరి మొహం చూడటం వల్ల ఈ డొక్కు సినిమా చూడవలసిందో అని చాలాసేపు తర్వాత పూర్వపు వారి కథలు సినిమా తీయడం ఎలాగో చేత కాదు. ఆ కథ చాలా అసహ్యంగా ఘోరంగా ఆ నటులందరిలో కళాకాంతలు ఏ కోశాన లేవు. ముఖ్యంగా హీరో వేసిన వాడు కేవలం ఎద్దు ముద్దు స్వరూపంలా ఉన్నాడే తప్ప ప్రేమ పాట పాడుతున్న ఆ మొహంలో రొమాన్స్ కాగడా పెట్టి వెతికిన కనిపించటం లేదు అని చివరి ఇవాళ ఈ సినిమా చూడటం 25 ఏళ్ళు వెనక్కు వెళ్ళటం వంటి మనం చేసుకున్న కర్మ అన్న. ముసలాయిని ఇవన్నీ వింటూనే సినిమాలో లీనమై తర్వాత మరొక 20 నిమిషాలు గడిచారు. ఇంటర్వెల్ లైట్ వెలిగాయి. మధు చాటుగా సిగరెట్ కాల్చుకేందుకు పరిగెత్తుకెళ్ళారు. మీరిక్కడే కూర్చొని ఉండండి తాతగారు, హాలు బయట చలిగా ఉంది, మంచు కూడా కురుస్తోంది, ఇంటికి వంటికి కాదని చెప్పి బయటికి ముసలాయన కుర్చీలో సర్దుకొని కూర్చుని ఎందుకో కుడివైపు మళ్ళీ చూపులను మరల్చుకోలేక ఆయనకు 5-6 కుర్చీల అవతల ఒంటరిగా 20 ఏళ్ల వయసులో ఒక యువతి కూర్చు పచ్చని శరీరం, తెల్లని చీర, నెమలి రంగు కంఠం రంగు జాకెట్, చెట్టు మీద మరి అర్ధచంద్రాకారంగా ఉన్న పూలు, తాంబూల చర్వణంతో ఎర్రబడిన పెదవు. ముసలాయన మనసులో ఏదో గుబురు రేగింది. ఆయన ఏదో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం. తానెప్పుడో ఇదే రంగు చీర రవి కాదని ఇదే విధంగా సిగ అలంకరించుకున్న స్త్రీని చూశాడు. ఎప్పుడు ఒక్క క్షణంలో మెరుపు మెరిసినట్టు ఆ వృత్తాంతమంతా జ్ఞాపకం. ఇదే రంగుల చీర, ఇదే అలంకరణ అనుకుని వెంటనే ఆ ఉదంతమంతా సినిమా రీల్లాగా మనోరంగం మీదని. దాదాపు 3 ఏళ్ల క్రితం తనకు పిత్రార్జితమైన భూమి ఉన్న ఊరికి వెళ్ళాల్సి ప్రతి ఏడు ఆ పని మీద వెళ్ళే కుమారుడికి సెలవు దొరికే సూచనలు లేదు. అప్పటికే ఆయన మీద అన్ని ఆంక్షలు, శాఖలు, శరీర శ్రమ పనికి రాదని, సరిగాలు తెరకూడదని, వర్షపు చెనుకు వంటి మీద పడకూడదని, వంటికి సరిపడని త్వరగా జీర్ణం కాని వేడి చేసేవి, నెమ్ము చేసేవి ఏ వస్తువులు తినద్దని, మందు వేళ తప్పకుండా తీసుకో. ఇన్ని ఇబ్బందులు ఉండవు. ఆ కోడలు ఆయన ఇల్లు కదిలేందుకు ఒప్పుకోలేదు. ఆయన కొడుక్కి సెలవుకి దొరక్కపోవడం నెపంగా తీసుకొని ఎంత దూరమని ఒక రోజు పని. నాకు ఈ వయస్సులో వెళదామని, అయినా అవసరం వచ్చినప్పుడు తప్పదుగా, కాస్తా కూస్తాగా 500 నువ్వు ఒక నెక్లెస్ అయినా చేయించుకో, వేళకు లేకపోకపోతే రైలు తర్వాత సమాధానం కూడా తప్పదు. వెళ్ళి కళ్ళలో మోస్తుంటే లాభం లేదు. నాకు విశ్రాంతిగా ఉండాలని, అయినా ఇప్పుడు వాడికి సెలవు దొరక్కపోతే ఎలా చెయ్యడం అని కోడలితో ఆయనకు లోపల ఒక రోజైనా ఈ ఆంక్షలన్నీ తొలగించుకొని స్వేచ్ఛగా తిరిగి రావాలి. ఆయన కుమారుడికి సెలవు దొరకకుండా చెయ్యమని భగవంతుడిని ప్రార్థించాడు. అలాగే తర్వాత కోడలికి అవసరమైన హామీలని కొడుకు దగ్గర సలహాలు తీసుకొని ఆయన బయలుదేరి ఆ ఊరు స్టేషన్ 6 మైళ్ళ దూరంలో. రైలు దిగగానే బండి ఊరెళ్ళి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి
మళ్ళీ బయలుదేరే సమయానికి రైతులు మా బళ్ళన్నీ పని మీద ఉండిపోయాయి బాబుగారు, అందుకు సప్పరించి మీకెందుకో శ్రమ, 6 మైళ్ళ భాగ్యానికి బండి కావాలి, చిటికలో నడిచిపోను అని బయలుదేరి పొలాల పక్క 2 గజాల వెడల్పు గల మట్టి బాటకి ఇరుప్రక్కల రకరకాల నిలువెత్తు తడిక కట్టినట్టు పెరిగి స్టేషన్ నుంచి పోయే బళ్ళని మెయిన్ రోడ్డు మీదనే వస్తాయి. ఆ ఊరి నుంచి దగ్గరలో ఇతర ఊళ్ళకు పోవాలన్న మెయిన్ రోడ్డు దగ్గర దారి ఈ చిన్న మట్టి బాటతను వచ్చే ఊరి నుంచి స్టేషన్కు మాత్రమే చేరు. అందువల్ల జనసంచారం తక్కువ. ముసలాయనకు అక్కడ నడుస్తూ ఉంటే చాలా హాయిగా. ఆకాశం వింత వింత రంగులతో ముచ్చటగా 2-3 పక్షులు ఆకాశంలో తీరికగా ఎగురుతూ విన్యాసాలు చేస్తారు. 1 మైలు దూరం నడవగానే ఆయనలో కొద్దిగా అలసట కని అయినా లెక్క చేయకుండా చేతి కర్ర ఊపుకొని ఊనిరాగం తీస్తూ నడక సాగించి ఉన్నట్టుండి ఆయనకు తన ముందు కొంత దూరంలో నడుస్తున్న ఒక ఆమె కనిపించి ఆయనలో హుషారు హెచ్చి ఈల కూడా వేసుకొని ఆమెను కలుసుకోవాలని పట్టుదల త్వరగా నడవటం మొదలుపెట్టి ఆమె వెనక నుంచి చూస్తే చాలా అందగత్తెలా తెల్లని చీర, నెమలి కంఠం రంగు జాకెట్ ధరించి తలలో అర్ధచంద్రాకారంగా బంతి పువ్వులు పెట్టుకొని ముద్దబంతి పువ్వు లాంటి 18 ఏళ్ల ముద్దరా పంచకళ్యాణి గుర్రంలా టీవీగా ముసలాయనామను కలుసుకోవాలి. ఇంకా త్వరగా నడిచి చివరకు ఆమె దగ్గరకి ఆమె తల కంటే 1 అడుగు మాత్రమే ముందు. ఆయన కొద్దిగా ఆయాసం అయినా లెక్క చెయ్యక హుషారుగా మనసులో పిల్ల ఎంత అద్భుతంగా ఉంది, పిల్లంటే అలా ఉండ, ఇంత వేడి గాలి కూడా ఆమె మీద నుంచి రావటం వల్ల చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఇంతలో ఒక విసురు గాలి చిలిపిగా ఆ గాలికి ఆమె పమిట కొంగు జారింది. ఆమె నడుస్తూనే సవరించుకొని పక్కకు చూసి ఆయనలో రక్తం పరుగులు తీసి విశాలమైన కాటుక వాడి కత్తుల వంటి చూపు ఆయన రెచ్చగొట్టి ఆయన ఏదైనా చెట్టు చాటు చూసుకొని ఆ పిల్ల చెయ్యి పట్టుకొని కాస్త పెనుగులాడుతుందంటే కాదనదు. అంతగా అయితే జేబులో డబ్బులో 10-25 ఎర చూపించ కొద్దిసేపట్లో ఆయన కల 1000 రెట్లుగా ఫలించిన పెద్ద మర్రి చెట్టు కొద్ది గజాల దూరంలో కనిపించి ఆయన రక్తనాళాల్లో రక్తం వెచ్చగా పరుగులు తీసి ఆయన మరి కాస్త పక్కకు జరిగి ఆ పిల్లకు మరీ దగ్గరగా నడవడం మొదలు ఆ చెట్టు దగ్గర పడుతుంది. ఆయన మరి కాస్త పక్కకు నడిచి ఉన్నట్టుండి ఆ పిల్ల చెయ్యి పట్టుకొని చెట్టు చాటుకు లాక్కుపోవాలని ఉద్దేశం. ఆ చెట్టు మరొక 4-5 గజాల దూరంలోకి వచ్చి హఠాత్తుగా ఆ పిల్ల ఆయన వంక తిరిగి, తాతగారు మీ చేతి గడియారం ఉన్నట్టుంది, టైం ఎంత అని. ఆయన నీళ్లు కారిపోయి నడక వేగం మందగించి నెమ్మదిగా తన ముంజేతి సిల్కు లాల్చి తప్పి గడియారం వంక చూసి, అమ్మా 3 గంటలవుతుంది తల్లి అని సమాధానం చెప్పి ఆ పిల్ల అమ్మో చాలా ఆలస్యమైపోయిందనుకుంటే వదివిడిగా నడిచి క్రమంగా కనుచూపు మేర దాటి ఆ మర్రి చెట్టు రాను వచ్చింది, వెనకబడి పోను. ముసలాయన చేతి కర్ర భూతంగా నెమ్మదిగా నడిచాడు. ఆయన 1 నిమిషంలోనే నీరసి పోయినట్టు కనిపించాడు. అంత దూరం నడవటం వల్ల కలిగే ఆయాసం, అలసట, ఒళ్ళ నొప్పులు అన్నీ అప్పుడు ప్రారంభమయ్యాయి. ఆయన నెమ్మదిగా నడిచి స్టేషన్ చేరేసరి పొద్దుకూకిపోయి మధ్యాహ్నం ఎప్పుడో రావలసిన రైలు ఆలస్యంగా వచ్చినందువల్ల ఆయనకి ఇబ్బంది కల. మధు వచ్చి మళ్ళీ పక్కన కూర్చొని, తాతగారు మీరేమైనా డ్రింక్ కానీ కాఫీ కానీ తీసుకుంటారా, తెచ్చి పెడతానని అడిగితే వద్దులే నాయన. మళ్ళీ లైట్లు వెలిగి ఆడిపోయి సినిమా ప్రారంభం. అక్కడక్కడ తెగిపోతూ నెమ్మదిగా నిర్జీవంగా కళాహీనంగా సాగింది సినిమా. ఆయన కథలో లీనమై శ్రద్ధగా చూసి
మధు వండి వండి ఇంకా సనుగుతూనే ఉన్న హాల్లో ఉన్న కొద్ది మంది జనం పెద్ద ఆసక్తులు లేకుండా కూర్చుని ముసలాయన కుడివైపున 5-6 కుర్చీల అవతల కూర్చున్న యువతి ఒకడు వచ్చి ఏదో మాట్లాడి వెంట తీసుకుపోయాడు. సినిమాలో పతాక సన్నివేశాన్ని ఆ రోజుల్లో లభ్యమైన హంగులన్నిటిలో చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. కథానాయకుడి తల్లి కుమారుడి కోసం ఏడుస్తూ ఉండే దృశ్యం, రాకుమారి ప్రియుడి కోసం వియోగ బాధతో పాతాళ భైరవి సినిమా జ్ఞాపకం పాడి దృశ్యం, మాంత్రికుడు కథానాయకుడిని నానా హింసలకు గురి చేసే ఘట్టం వెంటనే చిత్రీకరించి ఆ రోజుల్లో అదొక కొత్త పదం. మధు పతాక సన్నివేశం చూస్తూ కూడా తలపట్టి అబ్బా ఏం సినిమారా బాబు, అమృతాంజనం డబ్బా వెంట తెచ్చుకున్నా బాగుండేది. కొద్ది నిమిషాల తర్వాత కథ సుఖాంతమై చివరి దృశ్యంలో రాజు రాణి పశ్చాత్తాపం చెందిన రాజుగారి తమ కథానాయకు రాకుమారి వరుసగా నిలబడి తెర మీద శుభం కార్డుపై లైట్లు వెలిగాయి. జనం నిశ్శబ్దంగా హాలు బయటకినట్టు ఎవరైనా బాగుంది లేకపోతే బాగాలేదు అని అంటారేమోనని ముసలాయన జాగ్రత్తగా గమనిస్తూ బయటకు, కానీ వారిలో ఒక్కరైన సినిమా బాగోగుల గురించి పల్లెత్తు మాట అలా బాధకటి. చల్లని గాలి వీస్తోంది. ఆకాశంలో గచ్చకాయ రంగులో ఉన్న మేఘం శివర మలినమైన గుడ్డతో కట్టబడిన ముత్యంలాగా చంద్రబింబం. హాలు బయట జనమేదే. ఇతర సినిమాలకు టిక్కెట్లు అందని వాడు ఇళ్లకు పోయేందుకు ఇష్టం లేక ఏదో ఒకటి చూద్దాం అనుకొని హాల్లోకి వస్తారేమో. వాళ్ళు అమ్ముకునే ఒక ఆడది వీధి రైతు క్రింద క్రీని ఒళ్ళమ్ముకునే ఆడు నీళ్ళలో నిలబడి ఎవరైనా వస్తారేమోని ఆమె ఆశ. ఇద్దరు రిక్షా ఎక్కి బయలుదేరారు. ముసలాయన గంభీరంగా ఉన్నవాడు ఒక్కసారి అదేమిటో ఇందాక మనం వచ్చిన తోవ కాదే ఇది అని అడిగాడు. అది అంతేనండి తాతగారు, 1 వే ట్రాఫిక్, బళ్ళు అవి అటు పోయేందుకు వీల్లేదు, ఇటు వచ్చే వీడు ఏ దోవలోనూ ముందుకు పోవటమే తప్ప వెనక్కు వచ్చే వీలుండదని సమాధానం. ముసలాయన గంభీరంగా నవ్వు, అవును జీవితం కూడా అటువంటిది, ముందుకు పోవటమే తప్ప వెనక్కు వచ్చే వీలు లేదు, ముందుకు కదలటం కూడా మన చేతుల్లో లేదు అనుకున్నాడు. రిక్షా చల్లని గాలి తెరలు చీల్చుకుని గుడ్డి వెన్నెలలు వడివడిగా సాగిట. 1961 నవంబర్ భారతి మాసపత్రికలో ఈ కథ పడి. భయం. వంట ఇంటి గుమ్మల్లో నిలబడి చొక్కా చివరతో ముక్కు తుడుచుకొని ఒక చేత్తో జారిపోతున్న లాగును పైకి లాక్కుంటూ, పిన్ని నువ్విచ్చిన లెక్కలన్నీ చేసేసా, ఇంకా ఆడుకోమంటావా అని అడిగాడు చిరంజీవి. కుంపటి మీద కాసిన నీళ్లు పడేసి జానకి అతని వంక చూస్తూ కోపం, చొక్కాతో ముక్కు తుడుచుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఎప్పుడన్నా చూశానంటే వీపు చీరేస్తా, గుర్తుపెట్టుకో. ఇచ్చిన కూడికలు తీరికలు తీసివేతలు చేసావా, కాసేపు ఉండి చూస్తా, ఈలోప వరండాలు ఆడు, దుమ్ముతో తిరిగినట్టు తెలిసిందా, ఇవాళ మూడిందే అన్న. చిరంజీవి ఇన్ని అనుమతి పొంది త్వరగా ముందు హాల్లోకి పోయి బీరువా వెనకున్న రబ్బరు బంతి తీసుకు వేప చెట్టు నీళ్ళలో నడిచి సరిహద్దు గోడ పక్కగా వెళ్ళి సేతు మా మీని ఆడుకోమంది రా అని పిలిచారు. సేతు వాళ్ళ ఇంటి వరండాలు కుర్చీలో కూర్చొని ఏం తోతక పూని రాగాలు తీస్తుంది. వాడిప్పుడు తీరిక, వాళ్ళ ఇంట్లో వాడిని చదువుకో, లెక్కలు ఎక్కాలు చదివేయి అది సాధించేందుకు ఎవరు లేరు. వాళ్ళ అమ్మవాడి తిన్నతనంలోనే పోయి, వాళ్ళ నాన్న తహసీల్దార్, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సేత్ ఈ వేసవి కాలం సెలవుల్లో ఏం తోతక బాధపడు. వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఎన్నో బొమ్మల పుస్తకాలు, ఆడుకునేందుకు కావలసిన సామాన్, కొయ్యగుర్ర, తీయిస్తే పరిగెత్తే రైలు మొదలైనవెన్నో.
సేతు సేడియో వెంట చేస్తలేదు. దాని వాళ్ళ అక్కయ్య వదిలేస్తా. బొమ్మలతో ఆడుకోవటమన్నా చిరాకు. ఆరేళ్ళు ఇంత పెద్దవాడైన తర్వాత వెధవ బొమ్మలాటేమిటనేవాడు. విసుక్కుంటూ ఉంటాడు. అందువల్ల ఒక్కగానొక్క కొడుకే అని గారాబంతో వాళ్ళ నాన్న కొనుక్కునే బొమ్మలన్నీ అతని చెల్లెలు మంగకిచ్చావు. వాడి కాలక్షేపం చేసేందుకు తనంత పెద్దవాడొకడు దొరక. చిరంజీవి అన్ని విధాలా తగినవాడు, కానీ వాడికి ఇంట్లో బోలెడన్ని బరువులు, బాధ్యత. వాడి పిన్ని వాడి పట్ల చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. ఆమె వాడిని ఎండలో దుమ్ములో కాలు పెట్టనివ్వు. ఆమె ఇచ్చిన లెక్కలన్నీ వాడు చెయ్యాలి. అంతా అయిన తర్వాత ఎప్పుడో ఒక గంట సేపు ఆడుకోవాలి. రోజుకు ఇన్ని గంటలుండగా అంతా వ్యర్థంగా లెక్కలు చేస్తూ ఎక్కాలు వల్లి ఇంకా ఏవేవో పాఠాలు చదువుతూ గడిపి ఒక్క గంట మాత్రమే ఆడుకోవాలంటాం ఏ మంచి విషయం కాదు. ఇన్ని బాధ్యతలు నిర్వహించుకొని కాదు చిరంజీవి బంతి పుచ్చుకొని గోడ దగ్గరికి వచ్చే పిలవ. ఏమీ తోసక బాధపడే సేదు ఆ పిలుపు మహదానందం కలిగి. సేతు మా గోడ దూకు రాగానే ఇద్దరూ కలిసి విశాలంగా ఉన్న ఆ వరండాలు ఫుట్బాల్ ఆడుకోవడం ప్రారంభించారు. అది ఒక పెద్ద రబ్బరు బంతి. ఆట మొదలు పెట్టేందుకు చిరంజీవి సేతుతో, ఒరే పెద్దగా అరవకు, మా పిన్ని ఊరుకో, నీకు తెలుసుగా, నువ్వు మా నాన్నగారితో చెప్పి ఎట్లా కుట్టించిందో అన్న. సేతుకు విషయం బాగా తెలుసు. అది గుర్తుకొచ్చింది. వచ్చినప్పుడల్లా అతని ఒళ్ళు ఆ దరదరిస్తూనే ఉంది. 10-15 రోజుల క్రితం ఒకనాడు వాళ్ళిద్దరూ ఇలాగే ఆడుకుంటుండగా ఆ బంతి తగిలి వరండాలో గోడకు తగిలించివని ఫోటో కింద పడి దాని అద్దం తగిలి. ఆ ఫోటో చిరంజీవి తల్లి, అతని తండ్రికి, పిన్నికి, ఇద్దరికి ఆ ఫోటో అంటే గౌరవం. పిన్ని ప్రతి శుక్రవారం దొడ్లో పూచిన మల్లెపూల దండ గుచ్చి ఆయన ఆ ఫోటోకు వేస్తే నాన్న సంగతి సరే. పిన్ని అంటే ఆయనకెంత అనురాగము, ఆ ఫోటో అన్నా అంతే అనురా. ఈ విధంగా బంతి తగిలి ఫోటో కింద పగిలిపోయిన సంగతి పిన్ని నాన్నతో ఆఫీసు నుంచి రాగానే చెప్పి ఆయన రుద్రుడయ్యా. సేతు సంచలా ప్రకారం ఆనాడు చిరంజీవి తిన్నన్ని దెబ్బలు ఈ భూమి మీద ఎవరూ తిని ఉండకపోవచ్చు. చివరకు వాళ్ళ పిన్ని అడ్డం పోయి చిరంజీవి చేతిలో తీసుకొని బాగానే ఉంది, ఏదో పొరపాటున బంతి తగిలి ఫోటో పగిలిపోయినంత మాత్రం కుర్రాన్ని ఇంతగా బాధతారా, ఈ ఫోటో మళ్ళీ అద్దం వేయించుకొస్తే సరి అని భర్తను మందరి చిరంజీవిని సముదాయించి. చిరంజీవి అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూనే పిన్ని భుజం మీద తల పెట్టుగా పడుకుని. ఇదంతా సేతు చాటుగా చూశాడు. గోడ గడియారం 3 కొట్టి. సేతు చిరంజీవి ఇంకా ఆడుతూనే ఉన్న. బయట ఎండ మండిపోతా దిప్పుల మీద నుంచి వస్తున్నట్లు గాలి వేడిగా వస్తుంది. 2 పిచ్చికలు పంచెలో నేల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. వేప చెట్టు మీద వేయించేసి ఉన్న కాకి ఒకటి కాకా అని కూసి. ఇంతలో ఒక ప్రమాదం జరిగి చిరంజీవి, సేతు ఇద్దరూ నిర్విణ్ణులై నిలుచుండి చిరంజీవి శక్తి కొద్దీ కాలితో తన్నిన బంతి వరండాలు టిక్కు టిక్కుమని శబ్దం చేస్తూ ఆడుతున్న గోడ గడియారం అద్దానికి తగిలి దాన్ని పగలగొట్టి పక్క గుమ్మల్లో నుంచి ఎగిరి గది లోపలికి పోయి అక్కడ గోడకు తగిలించిన నిలువుటద్దాన్ని కిందపడి మూలగా ఉన్న కెరసనాయిలు సీసాలు అరికే లాంతర్ను దొరి మళ్ళీ వరండాలోకి వచ్చి మెట్లు దాటి వేప చెట్టు కింద దాచి రాలి ఉన్న ఎండుటాకుల గలగలలాడి దొర్లిపోయి వేప చెట్టు మొదట్లో ఒక్క క్షణం గడికి ఇద్దరికి స్మృతి వచ్చి ఇద్దరూ భయంగా బిక్క చూపులు చూసుకో. తర్వాత ఇద్దరు ఆ గదిలోకి పోయి
జరిగిన ఘోరం చూసి కెరసనాయిలు ఆ గదంతా వ్యాపి పెద్ద అద్దం నేల మీద ముక్కలు ముక్కలై ఉంది. హరికేన్ లాంతర్ గ్లాస్ పప్పు అయిపోయి కెరసనాయిలు వాసన గుప్పుమని వ్యాపిస్తుంది. ఇద్దరు స్నేహితులు ఏం చెయ్యాలో తెలియక దిక్క మొహాలు వేసుకొని అక్కడ కూర్చు. జానకి ఏదో పని మీద వరండాలోకి దొంగల్లాగా కూర్చుని బిక్క తూకుని చూస్తూ ఇద్దరినీ చూస్తూ ఆమెకు అనుమానం వచ్చి గట్టిగా గాలి వీలిస్తూ ఏమిటి వాసన అంటూ గది లోపలికి పోయి సేతు ఎందుకైనా మంచిది లేచిపోబోయా. చిరంజీవి అతని చేయి పట్టుకొని అలా నన్ను ఆపదలో నెట్టేసి నువ్వు నిశ్చింతగా వెళ్ళిపోదావా అన్నట్టు జాలిగా చూసి సేతు ఆగల. ఆమె వస్తే తనతో ఆడుతున్నందుకు కూడా చిరంజీవిని శిక్షిస్తుంది. అందువల్ల తను వెళ్ళిపోవటమే మంచి. సేతు మరుక్షణంలో గోడదు తన పంచలోకి పోయి కుర్చీలో హాయిగా కూర్చుంది. ఆ గదిలో జరిగిందంతా చూసేసరి విపరీతమైన కోపం వచ్చింది. ఆమె ఎప్పుడు ఏ వస్తువు పాడు కావటం ఇష్టపడదు. ఇప్పుడు పగిలిపోయిన అద్దం ఆమె పెళ్లి నాటి, ఇప్పుడు పగిలిపోయిన హరికేన్ లాంతర్ గ్లాస్ 2 ఏళ్లను ఆమె ఆ గదిలో జరిగిన ప్రళయమంతా చూసి వరండాలోకి వచ్చేసరి ఎదురుగా టిక్కుమని ఆడుతున్న గడియారం అద్దం పగిలిపోయి దీనంగా కనిపించి ఆమె హవ్వాని నోరు నొప్పు. చిరంజీవి వంక ఎలాంటి రాక్షసుడివే నువ్వు అన్నట్టుగా ఆమె కళ్ళు కోపంతో ఎరుక నీ నాన్నగారిని రాని ఇదంతా అలాగే ఉంచి చూపిస్తా, నీ ఆగడాలేమితో ఆయనే కనుక్కుంటారంటూ వెళ్ళిపోయిన లోపల చిరంజీవి అలానే కూర్చొని బంతి వేప చెట్టు మొదలులో పడి వేప చెట్టు కింద ఎండిపోయిన ఆకులు రాలివని ఏదో పిట్ట నిశ్చింతగా విచిత్రంగా కూస్తూ హడావిడిగా ఎగిరిపోయి వరండాలో పిచ్చికలు 2 కితకితలాడు ఈ వ్యవహారాన్ని గురించే మాట్లాడుకుంటూ ఎండ తీవ్రంగా కాస్తూనే ఉంది. వరండాలో నుంచి కనబడుతున్న ఆకాశం భాగం మబ్బు తొనకలు 2 కదులుతాయి. సేతు గోడ దగ్గరికి వచ్చి చిరంజీవి నెమ్మదిగా పిలిచి కానీ చిరంజీవి పలక్కల. కాసేపు ఎదురు చూసి సేతు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చిరంజీవికి ఏం తోచదు. అతడు చాలాసేపు అలాగే కూర్చు. అతనికి ఇప్పుడంతా తలచుకుంటే భయంగా ఉంది. నాన్న అలసిపోయి ఇంటికి వస్తాడు. అప్పుడు ఈ విషయం విన్నాడని ఆయన కోపానికి హద్దు. పుట్టగానే తల్లిని మింగిన రాక్షసుడని ఆయన కసరి తన మీద పిండి గనక లేకపోతే ఈ పాటికిప్పుడో తను చంపేసి ఉండేవాడు. పిండి కూడా మంచిదే, కానీ మంచితనం అతిగా చూపి పిల్లవాడిని చెడగొట్టడం ఆమెకి ఇష్టం. అందువల్ల ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పకుండా ఉండదు. గోడ గడియారం 4 కొట్టింది. చిరంజీవి దానికేసి చూశాడు. దాని అద్దం 8 ముక్కలుగా పగింది. దాన్ని ఎలా అయినా ఎవరైనా చూస్తే అసహ్యంగా. అది చాలా పాత గడి. తన తాతగారు బాగా బతికిన రోజుల నాటి అది. ఆ కారణంగా ఆ ఇంట్లో చాలా ప్రాముఖ్యాన్ని పొంది తమ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు వింతగా చూపించే వాటిలో ఆ గడియారం. ఒక 100 ఏళ్ల నాటి రోలు, 60 ఏళ్ల నాటి తెరగ, 40 ఏళ్ల నాటి పెద్ద పీట, దాదాపు 40 ఏళ్ల నాటి ఆ గోడ గడియ. వీటిని చూపి పాతకాలపు వస్తువులెంత మన్నిక గలవు, ఎంత నిజాయితీగా పనిచేస్తాయో వివరిస్తా. ఇన్నేళ్ల నుండి విశ్వాసంతో పనిచేస్తున్నందుకు ఈనాటికి నువ్వు మంచి ప్రతిఫలమే చూపించావని కోపం తెచ్చుకున్నది. ఆ గడియారం శబ్దం చేస్తూ ఆడుకో. జానికి మొహం కడుక్కొని ముందు గదిలోకి వచ్చి చిన్న అద్దంలో మొహం చూసుకొని పౌడర్ స్నో రాసుకోబోదు. అది 2 నిండుకొని ఆమె అయ్యో నిన్ననే తెమ్మని చెబుదామనుకున్న నా మతి మండిపోను, గుర్తే లేదని విసుక్కోవటం చిరంజీవికి వినిపి. తర్వాత ఆమె చిరంజీవిని వంట ఇంట్లో నుంచి పిలిచింది. బహుశా కాఫీ తాగేందుకు కావచ్చు. చిరంజీవి లేచి ముక్కు తుడుచుకున్న లాగు పైకి లాక్కున్న వంటింట్లోకి పోదామనుకుని కానీ అతడు అలా చెయ్య.
వరండా మెట్లు దిగి వేప చెట్టు నీడలో నడిచిపోయి సింహద్వారం దాటి వీధిలోకి వచ్చాను. వీధిలో ఎండ మార్చేసి 4 గంటలైనా సూర్యుడు నిప్పులు కక్కుతాడు. టెలిగ్రాఫ్ తీగల మధ్య 2 కానీ గాలి పటాలు చిక్కుకొని ఆ వీధి చివర చెట్టు కింద ఒక వాడి సాయంతో గిన్నెలకు కళాయి వేస్తాడు. ఆ కుర్రాడు మోకాళ్ళ మీద కూర్చొని తోడి తుత్తి ఉత్తుతాడు. ఒలివి గుఫ్ గుఫ్ అని మండుతాడు. కొద్ది దూరంలో ఒక 60 ఏళ్ళ మొసలి నీడలో కూర్చొని మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతారు. 2 పిల్లలు చెరొకటి బేరం చేసి కొనుక్కుంటున్నారు. ఇంటి అంచెలో దూదేకుల వాడు దూదేకుతాడు. చిరంజీవి ఆ ఇంటి ముందు కాసేపు నిలబడి అంతా చూశాడు. అతడు ఒక బుట్ట భుజాన పెట్టుకొని పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటామని అరుస్తూ పోతాడు. తన ఇంటి పంచలో చిరంజీవి ఈడిదే ఒక పిల్ల బెలూన్ కొని తనకంటే చిన్నవాడైన తమ్ముని ఆడించబడి ఆ పిల్ల బెలూన్ ఊదికి బయటికి తెయ్యగానే అది టప్పుమని పగిలిపో ఆ పిల్లవాడు కెవ్వుమని ఏడవటం ప్రారంభించి ఆ అమ్మాయి బెలూన్ పగలగొట్టినందుకు తమ్ముణ్ణి సముదాయించడం అంటే ఏడిపించినందుకు తల్లి ఏ శిక్ష వేస్తుందో హడలిపోదు. బిక్క మొహం పెట్టి తమ్ముడు ఊలుకో అంటుంది. మరికొంత దూరం ఒక ఇంటి పంచలో 15 మంది ఆడవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆ ఇంటి సింహద్వారం మీద మాత్రం కుక్కలున్నాయి జాగ్రత్త అని చిరంజీవి ఆ వాక్యం కూడా బలుక్కుంటూ చదివాడు. అతనికి అక్కడ కుక్కలేం కనుక ఇవన్నీ చూస్తూ నడుస్తూ చిరంజీవి మనస్సు వికలమై అతనికి నాన్న ఇంటికి రాగా జరగబోయే విధ్వంసం తలుచుకుంటే ఉణుకుబడి చిరంజీవి పెద్ద బజార్లోకి వచ్చి నాన్నగారు ఆఫీస్ ఇంకా ఎంతో దూరం లేదు. ఆఫీసు అతనికి బాగా తెలుసు. చిరంజీవి కాళ్ళు లాగుతున్నాయి. అయినా అతడు లెక్క చెయ్యటం అతని మనస్సంతా 1-2 గంటలు తనకు పడే శిక్ష మీదే ఉంది. నాన్న తనను పేంబెత్తంతో కొడతా దీన్ని కూడా ఈసారి అర్థం రాదేమో అనిపించి 5:05 చిరంజీవి వాళ్ళ నాన్నగారి ఆఫీసు ముందు నిలబడి అక్కడ చాలామంది హడావిడిగా ఏదో రాసుకుంటూ చేతితో కాగితాలు అటు ఇటు తిరుగుతారు. చిరంజీవి నెమ్మదిగా లోపలికి దేవుళ్ళ మీద వెనక ఉన్న మనుషులు కూడా కనిపించనని కాగితాలు. చిరంజీవి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మీద కూర్చుని లోపల ఏవేవో కాగితాలు కదులుతున్న తప్పుడు కొద్దిగా మాటలు వినిపిస్తాయి. ఇంతలో అతన్ని శేఖరం గారు పలకరించి ఆయన ఇల్లు కూడా ఆ వీధిలో. ఆయన కూతురు రుక్మిణి తన బడిలోనే చదువుతారు. ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ ఏంట్రా ఇలా వచ్చావు, నాన్న కోసమా అంటూ గుమ్మంలోకి వెళ్ళి సారథి నీ సుపుత్రుడు ఎందుకో వచ్చేశాడయ్యా అంటూ చిరంజీవిని లోపలికి పిలిచాడు. నాన్నగారి ముందున్న బల్ల మీద అటు ఇటు పెద్ద దొంతర్లు కాగితాలు. ఆ 2 దొంతర్ల మధ్య నుంచి నాన్న ముఖం కలిగి బల్ల చివర చిరంజీవి గడ్డానికి ఆనుకో. ఆయన చిరంజీవి చూసి ఏమిట్రా అన్నాడు. చిరంజీవి కోపంగా ఉన్నట్టు గమనించాడు. నిదానికని అలసట తప్ప మరేంక ఆయన నుదుటి మీద అక్కడున్న స్వేద బిందువులుండ. చిరంజీవి సమాధానం చెప్పకపోయేసరికి ఏమిట్రా ముద్దు అలా ముద్దులా నుంచున్నావేమిటనికి చిరంజీవి ఏదో చెప్పాలను కానీ ఏం చెప్పాలో తోచ. చివరకు నాన్న పిన్ని స్నో పౌడరు అయిపోయాయట తెమ్మన్నద. సారథి ఉలిక్కిబడి నోరు మూసుకో వెధవా అన్నారు. తర్వాత వాడు అన్నమాట ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూశారు. కానీ అదృష్టవశాత్ ఎవరి పనుల్లో వాళ్ళు కంఠదగ్నంగా మునిగి ఉన్నారు. సారథి గుండెల నిండా గాలి పీల్చుకొని మళ్ళీ కాగితం మీద ఏదో వ్రాయటం మొదలు పెట్టారు. చిరంజీవి బల్ల పక్కనే 10 నిమిషాలు గడిచేసరి పని పూర్తి చేసుకొని కాగితాలన్నీ అక్కడికక్కడ సర్ది చిరంజీవితో లేపోదామంటూ ఉండగా బుర్ర మీసాల వాడొకడు అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారండి అని. ఆ బుర్ర మీసాల వాడి మెడలో ఏదో బెళ్ళవు.
వాడి నెత్తిన టోపీ. సారథి చిరంజీవి అక్కడే వదిలి త్వరగా గదిలోకి. ఆఫీసరు సారథిని కూర్చోమని చెప్పి, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సారథి, ఇవాళే కంపెనీ నుంచి మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి. పని తొందరలో ఉండటం వల్ల ఉదయం నుండి చెప్పటానికి వీలు కాల అంటూ ఆ కాగితాలని సారథి పొంగిపోయి, ఆయన ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం కాచుకొని ఉన్న ఆయన ఆనందం పట్టలేక ఆఫీసర్తో కరచాలన చేసి, ఇదంతా మీ చదవని, మరి మాకు ఏ డిన్నరు ఏర్పాటు చేయించండి అలాగే అంటూ యువతని. అప్పుడే అందరూ ఆయన చుట్టుముట్టేసి ఆర్డర్ కాగితాలు చూస్తాం. చిరంజీవికి ఆ గుంపులో వాళ్ళ నాన్న కనపడు. వాడికి ఆదుర్దా ఎక్కువై నాన్నా అని పెద్దగా కేక. సారథి యువతలకు వచ్చి దగ్గరికి తీసుకు. తర్వాత ఆయనకి అప్పుడప్పుడే అందరినీ టీ పార్టీకి ఆహ్వాని. ఆఫీసరు గారిని పిలిస్తే ఆయన, క్షమించు సారథి, నేను ఈ పూట ఊరికి వెళ్ళాలి, ఇంటికి పోయి ఎన్నో సర్దుకోవాలి, మరేమనుకోక. అందరూ తమ కాగితాలన్నీ సర్దేసి తయారై. చిరంజీవి హడావిడేమిటో అర్థం కాదు. అతడు వాళ్ళ నాన్న చెయ్యి మాత్రం వదలు. వాళ్ళలో చాలామంది చిరంజీవి చూసి ఇవాడేనా అడిగి అవుననిపించుకొని బుగ్గలు నొక్కి వదిలిపోయి. శేఖరం వాడిని ఎత్తుకొని, అసలు ఈ వాడు రాబట్టే ఇది జరిగి, ఇంటి దగ్గర వీడిని ఎప్పుడూ కొట్టి చంపుతూ ఉంటాడంటే ఈ దుర్మార్గుడు అన్నాడు సారథిని ఉద్దేశం. సారథి మళ్ళీ చిరంజీవిని దగ్గర తీసుకొని, ఊరికే ఎందుకు కొడతానురా శేఖర్, ఎప్పుడు ఏవో అల్లరి పనులు చేసి వాళ్ళ పిండిని ఏడిపిస్తూ దెబ్బలు తింటారు. అందరూ ఏవో హోటల్కి వెళ్ళారు. అక్కడ చల్లగా ఉంది. అందరూ రూములో కూర్చొని ఏవేవో 16 తెప్పించుకున్నారు. చిరంజీవికి బల్ల మీద ఉన్న జిలేబీ అందల. అతడు లేచి నిలబడి వాళ్ళ వంక చూస్తూ ఆ జిలేబీ తిన్న. అది తినేసరికి అతనికి ముఖం మొత్తింది. అందరూ మరికొద్దిసేపట్లో బయటకు సారథికి గుడ్ బై చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సారథి, చిరంజీవి, శేఖరంగా ముగ్గురు నెమ్మదిగా నడవటం మొదలుపెట్టి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, నాన్న స్నో పౌడర్ అని సారథి కొట్లోకి నో సీసా ఒకటి, పౌడర్ డబ్బా ఒకటి. ఇంటికి వెళ్ళేసరికి చిరంజీవికి మళ్ళీ భయం. వాడు నాన్నగారి చేతుల్లోంచి స్నో సీసా, పౌడర్ డబ్బా తీసుకొని ఒక్క అంగలో ఇంట్లో వాళ్ళ నాన్న శేఖరం గారితో మాట్లాడుతూ వాకిట్లో. చిరంజీవి ముందు గదిలో గది శుభ్రంగా కడిగి ఎక్కడా కెరసనాయిలు వాసన కూడా. అతడు వంట ఇంట్లోకి వెళ్ళి పిన్ని అంటి బొమ్మల్లో నిలబడి తలో పూలు పెట్టుకుంటున్న జానకి అతన్ని చూసి కోపంతో, కాఫీ నీళ్ళైనా తాక్కుండా ఎక్కడికి పోయావో చెప్పు ముందని గదమాయి చిరంజీవి వెనక దాచిపెట్టిన స్లో పౌడర్ బయటికి ఆశ్చర్యపడి, ఇవెక్కడ నాన్నగారు. ఇంతలో వాళ్ళ నాన్న హలో జానీ అంటూ రానివ్వదు. జానికి ముఖం ముడుచుకొని, చి జానీ ఏమిటి, పెంపుడు కుక్క పిలిచినట్టు సారథితో కొడుతుంటూ, అయితే స్లోలు పౌడర్ల కోసం ఆఫీసుకు కబుర్లు పెట్టడం ఎప్పుడు నేర్చావని. చిరంజీవి నెమ్మదిగా వాకిట్లో జరుపుని గోడ మీద సేతు ముఖం కనిపించి వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకొని 1 నిమిషం గడిచేసరి వంట ఇంట్లోంచి కేక వినిపి చిరంజీవి నెమ్మదిగా నడిచి లోపలికి సారథి వాడిని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, గడియారం బద్దం కొట్టావా, అలా వస్తువులు పాడు చేసుకుంటారా ఎవరైనా, తప్పు కదా, రేపు దానికి మరో అద్దం వేయించి బాగు చేద్దాంలే అన్నట్టు ఇందాక ఎండలో నడిచి వచ్చావు కదా, కాళ్ళు కాళ్ళేదిరా నాన్న, రేపు బజారు పోయి నీకు చెప్పులు కొంటాలే, నువ్వు కాఫీ తాగలేదని పిన్ని చెప్పిందే, ఇదిగో తాగని. చిరంజీవి అమ్మయ్య అనుకున్నాడు. పిన్ని మాత్రం ఏదైనా అతి పనికి రాదు. తండ్రి నవ్వ, చిరంజీవి కూడా నవ్వ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సేతు కూడా నవ్వ. 9/6/60 ఆంధ్ర సచిత్ర వారపత్రికలు ఈ కథ అచ్చయి. రేపు నీళ్ళు అద్భుతమైన కథ. రేపు దాని గురించి తెలుసు.